వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వరంగల్ జిల్లా కిలా వరంగల్ దీపు కన్వెన్షన్ హాల్లో ది ఉమ్మడి వరంగల్ జిల్లా మినీ వ్యాన్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు గంధె ప్రభాకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు తాళ్లపల్లి మహేందర్ పదాధికారులు మాట్లాడుతూ నూతన కార్యవర్గ పదాధికారులుగా ఎన్నుకోవడానికి మా మీద నమ్మకాన్ని పెట్టుకుని సహకరించిన కార్యవర్గ సభ్యులకు, సలహాదారులకు, ఓనర్స్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను కుల మతాలకు తావివ్వకుండా మనమంతా ఒక్కటే అనే భావనతో ఓనర్స్ అసోసియేషన్ను కంటికి రెప్పలా కాచి కాపాడుకుంటారని, చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అందరి సహాయ సహకారాలు, సూచనలు పాటిస్తూ సమస్యలను నిర్మూలిస్తారని, యూనియన్ కార్యాలయం కొరకు స్థలం కావాలని, స్థలం కోసం కృషి చేస్తానని, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని, కమిటీ సభ్యుల నిర్ణయాల మేరకే విధి విధానాలు రూపకల్పన చేస్తూ అందరం కలిసిమెలిసి బాధ్యత కలిగి సమైక్య భావంతో పనిచేస్తామని తెలిపారు. పదాధికారులు అందరూ తమ బాధ్యతలను, నియామకాలకు కట్టుబడి పనిచేస్తామని ప్రమాణ స్వీకారం చేశారు. కష్ట సుఖాల్లో సైతం ఓనర్స్ కుల మతాలకు తావివ్వకుండా మేమంతా ఒక్కటే అనే నినాదం వీరి మధ్య కనబడింది. ఒక పండగలా ఈ కార్యక్రమాన్ని ఆనందోత్సాహాలతో, సన్మానాలతో, సత్కారాలతో ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా మినీ వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం మరియు పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు అలాగే నా తోటి మిత్రులు ఓనర్లకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మన యూనియన్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించుకొని అభివృద్ధి పదం వైపు నడపడం కోసం నేను కృషి చేయాలని అనుకుంటున్నాను. మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే మన యూనియన్కు కరెక్ట్ స్థలం లేదు. ఒక అడ్డా యూనియన్కు అడ్డా అనేది లేదు కాబట్టి దాని గురించి ఒక స్థల సేకరణ చేయడం కోసం మీరు అందరూ కలిసి నాకు సహకరించగలరు. మన ఓనర్ మిత్రులందరూ నాకు మీ సహకారాలు అందిస్తే నేను కూడా తప్పకుండా మన యూనియన్కు స్థల సేకరణ కంపల్సరీగా చేసి చూపిస్తానని మీకు మాటిస్తున్నాను ఈ సందర్భంగా. అలాగే కుల మత భేదాలు లేకుండా అంత సమానత్వంగా అంత మోటార్ కులం ఒక్కటేగా తీర్చిదిద్దాలని చెప్పి అందరం అదే విధంగా ముందుకు పోవాలని చెప్పి నా యొక్క మనవి. సమస్యలు సకాలంలో పరిష్కరిస్తాను. నా దృష్టికి వచ్చిన ఏ సమస్య అయినా సకాలంలో పరిష్కరిస్తాను. మీ అందరూ మాకు సహకరించగలరని మా యొక్క మనవి. ఇలాంటి అవకాశాన్ని నాకు మీరందరూ ఇచ్చినందుకు ఇక్కడితో నా ప్రసంగాన్ని ముగిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన ఉపాధ్యక్షులుగా ఎన్నికైన నేను తమ్ముడు చెప్పినట్టుగానే ప్రతి సమస్యను అందరు తోటి వాళ్ళను కలుపుకొని తోటి వాళ్ళతో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నూతన పాలక మండలి మరియు కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన మా తోటి డీలర్ మా ఓనర్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు రంగారెడ్డి. నేను కోశాధికారిగా పదవి బాధ్యతలు చేపట్టాను. ఈ కోశాధికారి పదవి బాధ్యతలు చేపట్టిన మొదటిసారి నేను మన ఓనర్లందరూ నా వంతు సహాయం చేసి వాళ్ళ ఓటు హక్కు నాకు మంచి మెజార్టీతో అందరికీ పేరు పేరున వాళ్ళు ఓటేసి నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటి నుండి నేను కొత్తగా కోశాధికారి అయినందుకు ఎలాంటి లావాదేవీలు, ఎలాంటి ఫండ్ వచ్చి మన ఆర్థిక వ్యవస్థ కానీ మన దగ్గర ఉన్న ఫండ్ కానీ ఏ పరిస్థితి ఏదొచ్చినా కూడా నేను వాటికి ఎలాంటి అవకతవకలు లేకుండా నా వంతు బాధ్యత నేను నెరవేరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నుంచి మన జీవన నడిపిన మన యూనియన్ ఏ లావాదేవీలు ఉన్నా, ఏ రూపాయి ఉన్నా కూడా ప్రతి లెక్క మనందరి సభ్యులకు తెలియజేసుకుంటూ ప్రతి నెల కూడా నేను నా వంతు సహాయ సహకారాలు చేసుకుంటూ ప్రతి నెల లెక్క మొత్తం దేనికి అప్పచెప్తానని మన ఓనర్లందరికీ తెలియజేస్తున్నాను. सब्सक्राइब చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.